సర్వే జన సుఖనో భవంతు అనేటువంటిది నీ గ్రంథాల్లో రాయబడి ఉంది. అలాంటి ఏమైనా గొప్ప అంశాలు ఉన్నాయా బైబిల్లో? నిజంగా చెప్తున్నా రూపేంద్ర, చాలా మంచి మాట అది. నాహం కళేబర సస్యాత్ ప్రాణార్థం మధుసూదన. వేదవ శరీరం ఉంటుందా స్వామి? ఇప్పుడు రక్షించావు నువ్వు, కానీ ఎప్పటికీ పడిపోతుంది కదా. నువ్వు ఇందాక అడిగి ఎవడో వేసేస్తాడని, ఎవడో వేసేస్తాడు? ఎవడన్నా అనుకుంటే వేసేస్తాడేంటి? ఆయన అనుమతి ఉండాలి కదా. ఈ భూమి మీద మనం ఎన్ని శ్వాసలు తీసుకోవాలో మనకి లెక్క ఉంటది, అది అయిన తర్వాత వెళ్తాం. అంతేగాని ఎవరు ఏదో చేస్తే ఆయుష్ మధ్యలో పోవడం అది ఉండదు. మాకు కూడా ఒక రకమైనటువంటి గ్రంథం ఉంది. ఆ గ్రంథానికి సంబంధించినటువంటి దేవుణ్ణి తెలుసుకుని ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆ గ్రంథం మాకు నేనేమంటా సరిపోతుంది. అంటే ఒక్కసారి ఈ రామాయణం, ఈ మహాభారతం, భగవద్గీత ఇవన్నీ తెలుసుకుంటే మీరు బైబిల్ని వదిలేస్తారని చెప్తాను నేను. దీన్నే నేను ఇంకా పూర్తిగా నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. దీన్నే ఇంకా చాలా లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉంది. ఇదే నాకు అనుకున్న దానికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఇచ్చినప్పుడు నేను మళ్ళీ ప్రక్కెందుకు వెళ్తాను? ఇది దీని వల్ల నేను సాటిస్ఫై అవుతున్నాను కదా. ఇవి చదివితే కూడా దానికి మించి ఉంటది అంటున్నాను నేను. ఎందుకు? ఆల్రెడీ నేను సాటిస్ఫాక్షన్ ఒక గ్రంథాన్ని బట్టి పొందుకుంటున్నప్పుడు, మేలు పొందుకుంటున్నప్పుడు, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఇది నాకు సరిపోద్ది కదా. రుచి చూసి తెలుసుకోండి అని అన్నాడు దేవుడు. దాన్ని రుచి చూసాను, నచ్చింది, చాలా తృప్తిని అందిస్తాను. రుచి చూసారని ఎట్లా అంటున్నారు? మొదట ఇంకేమన్నా చదివి ఉంటే, ఏదైనా ఆచారాలు పాటించుంటేనే కదా మీరు పుట్టుకతోటే బైబిల్ని అనుసరించారు, అంతే కదా. మరి మధ్యలో ఇంకేం చదివలేదు కదా మీరు. ఏంటి అందులో ఏం గొప్పదనం ఉందో చెప్తే మీరు తెలుసుకుంటేనే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మాటల్లో చెప్తారు కదా, గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది అని అంటాం, అంతే కదా. గాడిద ఉంటేనే గుర్రం ఎంత స్పీడ్ గా పోతుంది, గుర్రం ఏం పని చేయగలుగుతుంది తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం మీరు ఇతర గ్రంథాలు చదివితేనే, ఇతర గ్రంథాలు చదివితేనే దానికంటే బైబిల్ బెస్ట్ అనేది తెలుస్తుంది. కానీ చదివిందే ఒక బైబిల్ వల్ల ఏమన్నా లాభం ఉంది? చదివిందే ఒక బైబిల్, ఇదే బెస్ట్ అని. ఈ గ్రంథం నేర్పనది, ఈ గ్రంథం చెప్పని విషయాలు ఏమన్నా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో దానికంటే అనేకమైన కొత్త అంశాలు, అనేకమైన సంస్కృతి సాంప్రదాయం మీరు అడగండి. అందులో సర్వేజన సుఖినో భవంతు, నేను దానికి మించిన మాటలు ఉన్నాయి చెప్పాను చాలా ఇంటర్వ్యూస్ లో. అసలు బైబిల్ విషయాన్ని పక్కన పెడితే సనాతన ధర్మంలో ఉన్న అంశాలన్నీ మీరు తెలుసుకోవాలి. సనాతన ధర్మం గొప్పదే. సనాతన ధర్మంలో మనిషిని ప్రేమించమన్న మాటలు ఉన్నాయి. అందరూ కూడా మానవ ప్రేమ కలిగి. బైబిల్ లెక్క ఎవరైతే నన్ను నమ్మరో వాళ్ళని రాలని గ్రంథంలో అయినా ఉపేందర్, ఏ గ్రంథంలో అయినా, మీ గ్రంథంలో అయినా, మా గ్రంథంలో అయినా, ముస్లిం గ్రంథాల్లో అయినా మంచి ఉంటే దాన్ని తీసుకోవడం తప్పేం లేదు. అందులో మంచి రాయబడింది అనుకోండి, అది ఏ మతగానే చదివే ప్రయత్నం చేయొచ్చు. మీరు చెప్పండి, అనుసరించకపోయినా పర్లేదు. సర్వే జన సుఖనో భవంతు అనేటువంటిది మీ గ్రంథాల్లో రాయబడి. అలాంటి ఏమైనా గొప్ప అంశాలు బైబిల్లో? నిజంగా చెప్తున్నా రూపేంద్ర, చాలా మంచి మాట అది, చాలా అద్భుతమైన మాట. అందరూ బాగుండాలని కోరుకోవడంలో తప్పే ఉంది? బైబిల్లో ఉందా అలాంటిది? ఎందుకు లేదు? నిన్ను వాళ్ళని నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలనే మాట ఉంది. అంతకంటే గొప్ప మాట రాయబడింది. దేవుడే ఉన్నవాడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అనేటువంటి మాట రాయబడింది. నీ శత్రువుని సైతం నువ్వు ప్రేమించాలి, ఆ వ్యక్తిని క్షమించి ఆ వ్యక్తి కోసం ప్రార్థించాలి అనేటువంటి మాట బైబిల్లో రాయబడింది. ఇంతకు మించిన మాటలు ఏమైనా ఉంటే చెప్పండి, నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందాక సర్వేజన సుఖనో భవంతు చాలా మంచి మాట, గొప్ప మాట. 100%. సనాతన ధర్మం చాలా ఉన్నాయని అన్నారు. నేను అదే మీ ప్లేస్ లో వేరే పాస్టర్ ఉంటే లేదు అట్లెట్లుంటది ఇట్లెట్లుంటది అని వాదిస్తాడు. లేదు, వారి వ్యక్తిగత అభిప్రాయం ఏమై ఉందో నాకు తెలియదు ఉపేందర్. ఏ మత గ్రంథంలో మంచి ఉన్నా దాన్ని నేర్చుకోవడం అనేది, దాన్ని వినడం అనేటువంటిది, దాన్ని ఆచరించడం తప్పు కాదని అంటాను నేను. ఏ గ్రంథం అయినా సరే, అది మీ మతానికి సంబంధించినటువంటి సనాతన మత గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలైనా, అది మానవ జాతికి మంచిదైతే, నరులకు మంచిదైతే, సొసైటీకి మంచిదైతే, వాటిని చదవడంలో తప్పు లేదు, వాటిని ఆచరించడంలో తప్పు లేదు, వాటిని గైకోవడంలో తప్పు ఏం లేదు. చదవడంలో తప్పు లేదు. ఏ గ్రంథంలో మంచి ఉన్నా అది ఎవరు రాశారు అనేటువంటిది అనవసరం ఉపేందర్. ఎవరు రాశారు అన్నది అనవసరం. అది ఏ మతానికి సంబంధించింది అనవసరం. అంటే దానికి అవసరం లేదా? పుట్టు పురాణాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు రాశారు అనేది అవసరం లేదు. దాని వల్ల మానవుల మధ్యన ప్రేమ పెరుగుతుంది, మానవ జాతి మధ్యన సమాధానం కలుగుతుంది, మన సొసైటీలో చాలా మేలు జరుగుతుంది అనుకుంటే అది ఏ గ్రంథానికి సంబంధించిన మంచి మాట అయినా వినడం, దాన్ని ఆచరించడం తప్పేమీ లేదు. సర్వే జన సుఖినో భవంతు అనే మాట మీ మత గ్రంథాల్లో ఉంది. నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఏ గ్రంథాలైనా ఫాలో అవడంలో తప్పులేదు అంటున్నారు, బానే ఉంది. ఏ గ్రంథాన్నైనా ఫాలో అవ్వడం తప్పు లేదు అని అనట్లేదు. ఏ గ్రంథంలో మంచి ఉన్నా దాన్ని మనం అంగీకరించడం తప్పేం కాదు. ఇప్పుడు దేవుడి పేరు తెలియదండి, జంతువు ఎవరు? గజేంద్రుడు. ఏమని పిలిచాడు? పేరు పెట్టి పిలవలేదు నాన్న, పేరు పెట్టి పిలవలే. గజేంద్రుడు అప్ప పట్టుకుంది కాదు మొసలే,
ఏమని పిలిచాడు? మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు వానినాత్మ భౌనీశ్వరునే శరణు వేడుదన్ అన్నాడు. ఎవడెవడు అసలు ఎవడో ఉంటాడా? మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు, ఎవడో మూలం ఉన్న వానినే శరణు వేడుదన్ అన్నాడు. పేరు పెట్టలే, వచ్చాడు విష్ణుమూర్తి. నారాయణో అఖిల గురువో అన్నాడు. కనపడ్డాడుగా శంఖచక్ర గదాపద్మాలతో. వచ్చావా తండ్రి అన్నాడు. వచ్చానయ్యా, నువ్వు పిలిచావు కదా మరి అన్నాడు. వచ్చి ఏం చేశాడు నారాయణుడు? ఆ కాలికి కట్టు మరిపది పట్టుకుంది కదా, నువ్వు 1000 ఏళ్ళు పుండైపోలే, ఆ కాలు ఈ పై కూడా తీసి కట్టు కట్టాడు. ఇప్పుడు నువ్వు నిలబడి ఉన్నావయ్యా, కాలు కట్టు కట్టాలి. ఎలా కట్టాలి? కింద కూర్చోవాలి కదా. నువ్వు నిలబడి ఉండి నేను కింద కూర్చుని కాలు కట్టానంటే నీ మీద నాకు ఎంత ప్రేమ ఉండాలి? గజేంద్రుడు అడిగాడు, స్వామి అయిపోయింది అన్నాడు. అయిపోయిందా, బ్యాండేజ్ చేసాను అన్నాడు. ఇప్పుడు ఆ పొజిషన్లో నువ్వు నేను ఉన్నాం, కట్టు కట్టాక మనం ఏం చెప్పాలి? మనకి గాయం అయింది, ఎవరో వచ్చారు, కట్టు కట్టారు, మనం ఏం చెప్తాం? నెక్స్ట్ థ్యాంక్స్ అంటాం, అంతేనా? కానీ గజేంద్రుడు ఏమన్నాడు? కట్టు కట్టేసాను, బ్యాండేజ్ ఇచ్చాను, ఇంక ప్రాబ్లం లేదు, సెప్టిక్ అవ్వదు, ఏదో చెప్తే థ్యాంక్స్ అని చెప్పలే. ఎందుకా ఇదంతా చేసావు అన్నాడు. అంటే నారాయణ ఆశ్చర్యపడి, అదేంటే నువ్వు పిలిచావు కదా, ఎందుకు కదా అన్నాడు. అంటే గజేంద్రుడు ఏమన్నాడు? నేను పిలిచింది ఎందుకు కాదు. అదేంటయా, నువ్వు పిలిచేవని మా ఆవిడికి చెప్పకుండా, కొంగుముడి విప్పకుండా, జుట్టుముడి ఊడిపోతే వేసుకోకుండా పరిగెత్తుకొచ్చాను కదా, దీనికోసం కాదా అని. ఇప్పుడు అన్న మాట మనం మర్చిపోకూడదు. ఇప్పుడు గజేంద్రుడు అన్నాడు, నాహం కళేబర సస్యాత్ ప్రాణార్థం మధుసూదన. వేదవ శరీరం ఉంటుందా స్వామి? ఇప్పుడు రక్షించావు నువ్వు, కానీ ఎప్పటికీ పడిపోతుంది కదా. నువ్వు ఇందాక అడిగి ఎవడో వేసేస్తాడని, ఎవడో వేసేస్తాడు? ఎవడన్నా అనుకుంటే వేసేస్తాడు ఏంటి? ఆయన అనుమతి ఉండాలి కదా. ఈ భూమి మీద మనం ఎన్ని శ్వాసలు తీసుకోవాలో మనకి లెక్క ఉంటది, అది అయిన తర్వాత వెళ్తాం. అంతేగాని ఎవరో ఏదో చేస్తే ఆయుష్ మధ్యలో పోవడం అది ఉండదు. మన టైం అయినప్పుడే వస్తుంది అంతే. కాబట్టి మనం భగవంతుడి పట్ల విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే రామదాసు గారికి ఉన్నట్టు ఆయన తొడగొడి చెప్తాడు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. అలా గజేంద్రుడు ఎందుకు పిలిచావంటే, నాహం కళేవరస్య స్యాత్ ప్రాణార్థం మధుసూదన. స్వామి నేను ఈ ప్రాణం కోసం, ఈ శరీరం కోసం, కళేబరం ఇది, దీనికోసం పిలవలేదు, మరి ఎందుకు పిలిచావు? సాయంత్రం అలా వచ్చాను స్వామి. ఆయనకి ఎంతమంది ఫాలోవర్స్ తెలుసా? మా నాన్నగారు చెప్పేవారు, 10,00,00,000 కరణీనాదుండనైన నాకా ఈ దుర్గతి అంటాడు. ఏంటి 10,00,00,000 ఏనుగులు ఉన్నాయి, అందులో వైఫ్స్, సర్వెంట్స్, పిల్లలు అందరూ. అలాంటిది నాకు అయి పరిస్థితి. మరి పట్టుకుంది అది. ఇలా చూశాడు, బోళ్ళు మంది ఉన్నారు, కానీ ఎవరైనా కింద దిగుతారా? ఎవరు రాలే. ఇది ఫైట్ చేశాడు 1000 ఏళ్ళు. ఇప్పుడు ఎందుకు అసలు దిగావు అంటే చెప్పాడు, అదే బయటకు వచ్చాను, ఈవినింగ్ వాక్, చెరువు కనపడింది, చెరువులో కమలాలు కనపడ్డాయి, నీకొకటి ఇద్దాం అని దిగా. కమలం పట్టుకున్నా, ఇది నన్ను పట్టుకు ట్రై చేశా. ఈ కమలం నీకు ఇవ్వాలి, నేను రాలేను కదా, నేను రాలేను, అందుకని నిన్ను పిలిచాను స్వామి. చాలా గొప్ప సందేశం అది. ఇంత గొప్ప విషయం. భగవంతుని ఎందుకు పిలవాలంటే ఆయనకి పూజించడానికి, ఆయన్ని అర్చించడానికి. అంతేగాని పొద్దున్న లేచి గివ్ మీ మై బ్రెడ్, డైలీ బ్రెడ్ అడుకోనక. నిన్ను అడిగే రంగు వేసాడా, నిన్ను అడిగే ముక్కు ఈ లుక్కు పెట్టాడా, కాబట్టి నువ్వు అసలు అడగక్కర్లేదు.